హలో సుధీర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో చాలామంది అండి పిల్లలు మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. కాన్సన్ట్రేషన్ తోటి చదవరు. ఎలా అంటే ఉన్నట్టే ఉంటారు. కానీ వాళ్ళు కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ఎక్కడో వేరే ప్రపంచంలో ఉంటారు. ఒక డ్రీమీ వరల్డ్‌లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో కాన్సన్ట్రేషన్‌తో చదువుతున్నట్టే ఉంటుంది కానీ బట్ గంటల తరబడి అక్కడే కూర్చుంటారు. రిజల్ట్ మాత్రం శూన్యం కనిపిస్తూ ఉంటుంది మనకి. వాళ్ళ కాన్సన్ట్రేషన్స్ లెవెల్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉంటాయండి? ఎందుకంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళ గురించి ఎంత చదివినా ఎందుకు రావట్లేదు అనేటువంటి క్వెషన్ మార్క్ తోటి ఉంటూ ఉంటారు. 24 గంటలు ఒక చోట కూర్చున్నంత మాత్రాన కాన్సన్ట్రేషన్‌తో చదివినట్టు మాత్రం మనం అనుకోలేం. కరెక్ట్. ఏ ఫ్యాక్టర్స్ ఒక మనిషిని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దిగజారిపోయేలా చేస్తాయంటారు? చదువుకునేటప్పుడు మనం ఎంత టైం స్పెండ్ చేసాం అనేది ముఖ్యం కాదు ఇక్కడ. ఎంత క్వాలిటీ టైము స్పెండ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అవును. సో ఫస్ట్ చదివేటప్పుడు స్టూడెంట్‌కి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ మిస్ అవ్వటానికి బోల్డ్ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి ప్రెషర్స్, ఫైనాన్షియల్‌గా కానివ్వండి, లేకపోతే ఇంకెప్పుడు ఉద్యోగం వస్తది అనే ప్రెషర్స్ కానివ్వండి. దీంతో పాటు మెంటల్‌గా తనకి ఇంతకు ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి. అది గతంలో జరిగిన ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవ్వటం కానివ్వండి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో పెర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీలో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, అవునండి. గతంలో ఏదైనా తనకి ఒక దెబ్బ తగిలినప్పుడు దానిలో నుంచి పైకొచ్చే క్రమంలో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, డిస్టర్బెన్సెస్, వీటన్నిటి ఫ్యాక్టర్స్ అనేవి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఓకే. లేదా వీళ్ళు ఎవరైనా ప్రేమించిన ఎవరైనా ప్రేమించి వాళ్ళు లెటర్ ఏదన్నా ఇచ్చి వాళ్ళు నో చెప్పకపోయినా, లెటర్ ఏదన్నా ఇచ్చి నో చెప్పినా, లేకపోతే ఆల్రెడీ ఎస్ చెప్పి ఇప్పుడు మళ్ళీ నో చెప్పినా, బ్రేకప్ అయినా ఇన్సల్ట్ ఫీల్ అయిపోతా ఉంటారు. తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, వాడితో ఏదన్నా మెంటల్గా డిస్టర్బెన్స్ వచ్చింది, బెస్ట్ ఫ్రెండ్ మేల్ అయినా సరే, సేమ్ జెండర్, లేదు ఫ్యామిలీలో ఒకళ్ళని ఒక మాట అనుకున్నా, ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఇట్లా సో మెనీ ఫ్యాక్టర్స్ అనేవి స్టూడెంట్ చదువుకునే టైంలో మైండ్ మీద ఇంపాక్ట్ చూస్తాయి. ఇంటర్నల్గా సైకలాజికల్. ఎస్. దీంతో పాటు ప్రాపర్ స్లీప్ కూడా ఉండాలి, ప్రాపర్ ఫుడ్ కూడా ఉండాలి. వీటిల్లో ఏదొచ్చినా సరే ఫిజికల్గా చేంజెస్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మెంటల్గా మైండ్ మీద ప్రెషర్ చూపిస్తాయి. దీనివల్ల కాన్సన్ట్రేషన్, ఎంత టైం స్పెండ్ చేస్తూనే ఉంటాడు, గంట 2 గంటలు 3 గంటలు చదువుతూ ఉంటాడు, కానీ ఆ చదివింది బుర్రకెక్కదు. సో ఇది ఒక ఫ్యాక్టర్. దీంతో పాటు మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో ఆ ఎన్విరాన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. రూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రూమ్లో చదువుకుంటూ ఉన్నాము, బయట నుంచి హార్న్ సౌండ్లు, లేకపోతే పాటలు, లేకపోతే గుడి దగ్గర నుంచి మైక్ సౌండ్లు, లేకపోతే ఏదైనా ఫంక్షన్లు వెళ్తూ ఉంటే రకరకాల డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. అవునవును. ఈ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం మనం కూర్చునేటప్పుడు చదువుకునేటానికి ఒక మంచి రేకుల షెడ్లో కూర్చున్నాము, మే, జూన్, సమ్మర్, స్వెట్ వస్తూ ఉంటుంది. సో అది కూడా డెఫినెట్గా మ్యాటర్. ఎందుకంటే చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది రావాలి అని అంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్, మీరు ఇందాక చెప్పినట్లు ఒక రూమ్లోనో లేదంటే ఫ్రెండ్స్ తోటో కూర్చొని ఉంటాం సరే, ఏదో సాంగ్ అంటే ఎవరిదో రింగ్ టోన్ వినిపిస్తూ ఉంటుంది, వెంటనే వీడికి ఎంటర్టైన్మెంట్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. లేదంటే కొంతమంది సాడ్ సాంగ్ పెట్టుకుంటారు, వెంటనే పక్కనోడు అరే ఒకప్పుడు నేను ఈ సాంగ్ విని చేసుకున్నాను అనేటువంటి దాంతో డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఉంటాయి సార్, ఈ ట్రిగర్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. మీరు ఇందాక చెప్పినట్లు ఒక షెడ్లో కూర్చొని చదివేటప్పుడు పిల్లలకి ఏ విధంగా ఉంటుందంటే, ఫోకస్డ్గా వెళ్ళాలనుకున్నా కూడా తెలియకుండానే స్వెట్ రావటము, లేదంటే ఆ ఒక్క పూతకి సింపుల్గా చెప్పాలి అని అంటే దానికి ఏం అర్థం కాదు. ఒక్కొక్కసారి చదువుతున్నట్టే కూర్చొని చేద్దామనే మైండ్ అనుకుంటుంది, కానీ బాడీ సహకరించదు. సో బాడీకి సంబంధించినటువంటి ఆ సూటబుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అవును. ఎక్కువ చలిగా ఉన్నా కానీ చదవలేడు, అలానే ఎక్కువ వేడిగా ఉన్నా కానీ చదవలేడు. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే రూమ్లో కూర్చొని చదువుకుంటున్నామో అందులో కొంత మోటివేషనల్ కోట్స్ కానివ్వండి, స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కనిపించట్లేదు అనుకోండి, ఎక్కడైనా మోటివేషన్ డ్రాప్ అవుతున్నప్పుడు అట్లాంటి ఏదైనా చూసి చదివి మనం కంటిన్యూ చేసామనుకోండి, మళ్ళీ పికప్ అయిపోతుంది. బట్ అవి ఎక్కడ కనిపించవు. మళ్ళీ ట్రిగ్గర్ అవడానికి ఛాన్సెస్ ఉండట్లేదు. అట్ ది సేమ్ టైం మనం చదువుతునేటప్పుడు మన పక్కనున్న ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బాగా సీరియస్గా చదువుకుందాము అని అనుకొని కూర్చొని స్టార్ట్ చేసాము, ఫ్రెండ్ వచ్చి బయటకు వెళ్దాము,
బజ్జీలు తినొద్దామనో, లేకపోతే టీ తాగొద్దామనో, లేకపోతే ఊరికి సరదాగా సినిమాకి వెళ్ళొద్దామనో, షాపింగ్కి వెళ్ళొద్దామనో ఫ్రెండ్ అడుగుతాడు. అడిగినప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు వీడు కూడా చదువుదాము అని కూర్చుని వాడు కాస్త లేచి బయటకు వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో వీటి వల్ల కూడా స్టూడెంట్కి డిస్టర్బెన్సెస్ అనేది ఉంటుంది. దీంతో పాటు కొన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయి, మెంటల్ కండిషన్స్ కూడా ఉంటాయి. హెల్త్ అంటే ఫిజికల్గా మనం ఫిట్గా ఉండాలి. కూర్చొని చదువుతున్నాము అన్నప్పుడు నడు నొప్పి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ లేకుండా ఉండాలి. యంగ్ జనరేషన్ కాబట్టి యూజువల్గా వాళ్ళకి ఏమీ ఉండవు. బట్ డైలీ ఫిజికల్గా కనుక వాళ్ళు కొంత స్పెండ్ చేసి ఫిట్నెస్ కోసము ఫిజికల్గా ఫిట్గా ఉన్నారనుకోండి, ఎంతసేపు ఎట్లాంటి కండిషన్స్లో అయినా కూర్చోగలరు. కండిషన్స్ అని అంటే చైర్లో కూర్చొని చదువుకోవచ్చు, లేదు స్టూల్ మీద కూర్చొని చదువుకోవచ్చు, లేదు కింద కూర్చొని అయినా చదువుకోవచ్చు. సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాటిల్లో ఎక్కడన్నా ఫిజికల్గా ఎక్కడన్నా హెల్త్ దెబ్బతిని ఉంటే దాని మీద కూడా ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుంది. కూర్చొని చదువుకుంటా ఉన్నాము, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది, లేదు కాలు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఆబ్వియస్గా చదవలేం. మన బాడీలో అన్ని ఆర్గాన్స్ బ్రహ్మాండంగా పనిచేసిన రోజున బాగా పనిచేస్తుంది అనే హ్యాపీనెస్ మనకు తెలియదు. కానీ ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందా, ఆ ప్రాబ్లం అనేది మన మైండ్ని డిస్టర్బ్ చేసేస్తుంది. చీము కుట్టినా సరే మనకు నొప్పి వస్తుంది, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో దీంతో పాటుగా మనకి మెంటల్గా అనేది కూడా పీస్ఫుల్గా ఉండాలి. పేరెంట్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఉండకూడదు, స్ట్రెస్ ఉంటుంది బాగా. వాళ్ళు పక్కన వాళ్ళు ఎప్పుడు 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 అంటూ ఉంటారు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చదవటానికి కూర్చున్నాము, నిన్న ఆల్రెడీ ఇంతకుముందు ఏదో ఒక ఎగ్జామ్ రాసాము, దాని రిజల్ట్ వచ్చింది, దానిలో ఫెయిల్ అయ్యాము. రేపు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది, నిన్నటి రిజల్ట్లో ఫెయిల్ అయ్యి ఉన్నాము. ఆ ఇంపాక్ట్ అనేది మైండ్ మీద ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఫెయిల్ అయ్యాము, ఆ డిప్రెషన్లో ఉంటారు. ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ది చూసుకోవటానికి ఆ బ్యాలెన్సింగ్ అనేది స్టూడెంట్లో కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. ఎస్, ఎందుకంటే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ అది, దాన్ని అక్కడ మర్చిపోయి నెక్స్ట్ది స్టార్ట్ చేయాలి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కోపపై బయటికి రావాలి, దానిలో నుంచి నెక్స్ట్ టార్గెట్లు ఏంటి మనది అనేది షిఫ్ట్ అవటం అనేది తెలియాలి. ఆ షిఫ్ట్ అవ్వకపోవటం తెలియకపోయినా సరే ఫోకస్ తగ్గుతుంది, ఫోకస్ తగ్గిపోతుంది. దీంతోపాటు మెంటల్గా చాలా పీస్ఫుల్గా ఉండాలి. ప్రాపర్ ఫుడ్ తీసుకోవటం కానివ్వండి, ప్రాపర్ స్లీప్ కానివ్వండి, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, వీటిల్లో ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా సరే చదువుకోవటానికి కూడా మనం ప్రాపర్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. మెంటల్ హెల్త్ డిజార్డర్స్లో కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఆ హైపర్ యాక్టివ్నెస్ వల్ల ఏంటంటే స్టెబిలిటీ అనేది ఉండదు. ఇప్పుడు చేసిన పని చేద్దామని స్టార్ట్ చేస్తారు, ఇమ్మీడియట్గా వేరే దానిలోకి షిఫ్ట్ అయిపోతారు. ఒక పని మొదలు పెడతారు, పూర్తి చేయటం తెలీదు, సగంలో ఆపేసేసి మళ్ళీ ఆ హైపర్ యాక్టివ్నెస్లో ఇంకోటి చేసేయటానికి వెళ్ళిపోతారు. రైట్. సో ఇది ఉంటుంది. దీంతో పాటు కొంతమందికి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. యాంగ్జైటీ ఎందుకు వస్తుందో తెలియదు, కానీ ఎక్కువ యాంగ్జైటీ, ఫెయిల్ అయిపోతానేమో, ఫెయిల్ అయిపోతానేమో, రాకపోతే ఏంటి, ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, ఫ్రెండ్కి వచ్చేస్తుందేమో, నాకు రాదేమో. సో దీనిలో నుంచి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తాడు. మళ్ళీ అందులో కూడా కంపారిజన్ నాకంటే ముందు ఇడికి వచ్చేస్తే. ఎస్, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇది ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటూనే ఉంటారు. ఒక ఎగ్జామ్ రాస్తాడు, వీడికి వచ్చిన మార్కుల్ని పక్కనని కంపేర్ చేస్తాడు, చూసుకొని మళ్ళీ దానిలో యాంగ్జైటీ, రిజల్ట్ వచ్చేటప్పుడు యాంగ్జైటీ, చదివేటప్పుడు యాంగ్జైటీ, పక్కన నాకంటే బాగా చదివేస్తున్నాడేమో అని అనుకుంటారు. ఈ డిప్రెషన్ను, ఈ యాంగ్జైటీల వల్ల కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి మిస్ అవుతాయి. దీంతోపాటు ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ స్టూడెంట్కి ఉండాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వాడి మీద రుద్దబడుతున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే పేరెంట్, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే నువ్వు లోకో పైలట్ అవ్వాలి, లేకపోతే నువ్వు ప్రొబేషనరీ ఆఫీసర్ అవ్వాలి బ్యాంకులో, నువ్వు గవర్నమెంట్ జాబే తెచ్చుకోవాలి, ఇట్లాంటివి ఉంటాయి. వాడు దేనికోసం వస్తున్నాడు అనేటువంటి దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఇంట్రెస్ట్లు ఎక్కువ రుద్దేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంట్రెస్ట్లు ఉంటాయి. యాక్చువల్గా స్టూడెంట్కి తనంతట తనకి ఇంట్రెస్ట్ రావాలి. ఇదిగో నేను 2 years తర్వాత ఈ స్టేజ్లో ఉండాలనుకుంటున్నాను, 5 years తర్వాత నేను ఈ పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను, నేను అల్టిమేట్గా నా గోల్ ఏంటి, నా లైఫ్లో నేను ఎట్లా ఉండాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని, ఇది స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇలా కాకుండా పేరెంట్ కనుక వాళ్ళ ఇంట్రెస్ట్ని స్టూడెంట్ మీద రుద్ది చదివిస్తే బలాన్ని కనుక తీసుకొచ్చినట్లయితే, స్టూడెంట్ని ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చినట్లయితే, అప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది లోపల, ఎందుకంటే వీడికి చదువుకోవాలని ఉంటుందండి, మాస్టర్స్ చేయాలని ఉంటుంది, లేదు బిజినెస్ చేయాలని ఉంటుంది, ఇంకోటి ఏదో చేయాలనుకుంటా ఉంటాడు. కానీ పేరెంట్ ఇంట్రెస్ట్ వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చారు, వీడి ఇంట్రెస్ట్ వేరే దాని మీద ఉంది. చదవాలి అని అంటే పుస్తకాలు ఎదురు పెట్టుకొని
ఊరికే గంటలు గంటలు చదువుతూ ఉంటారు కానీ మైండ్లో వేరేది రన్ అవుతూ ఉంటుంది, వీడి ఇంట్రెస్ట్ల మీద పోతూ ఉంటుంది. సో ఇది ఒకటి ఫ్యాక్టర్. వాడికి స్టూడెంట్కి వాళ్ళంతటా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే గనక ఎంత టైం స్పెండ్ చేసినా సరే క్వాలిటీగా స్పెండ్ చేయగలరు. సో ఎవరు ఎక్కడి నుంచైనా అప్రోచ్ అవ్వచ్చా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? డెఫినెట్గా మాకు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. ఏ బ్రాంచ్లో స్టూడెంట్ అయినా వాళ్ళకి కష్టం కలిగితే ఫీడ్బ్యాక్ అని వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. అది కనుక పెడితే దాన్ని నేనే చదువుతాను. అవసరాన్ని బట్టి ఫోన్ చేసి కూడా పిల్లోడికి కష్టం బాగా ఎక్కువ ఉంది అంటే నా అంతటి నేను ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. గ్రేట్ సార్. ఆ ఫీడ్బ్యాక్లన్నిటికీ ఆన్సర్ కూడా నేనే పెడతానండి. అదే అండి, ఒక్కొక్క టీచర్గా కాకుండా ఫాదర్హుడ్ నేచర్ తోటి స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు. డెఫినెట్గా అండి. మేము మా పిల్లలతో నిజం చెప్తున్నాం, ఎవరు నమ్మరు. మేము మా పిల్లలతో గడిపే టైం కన్నా ఈ పిల్లలతో గడిపే టైం ఎక్కువ అండి. ట్రూ సార్, మార్నింగే చూశాను ఇందాక. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ.